నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వేనాటి సతీష్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, సూళ్లూరుపేట నియోజకవర్గం. అమరావతిలో శాశ్వత నిర్మాణాల కోసం 2018 డిసెంబర్లో ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలకు సంబంధించిన ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి పునాదులన్నీ బయటపడుతూ ఉన్నాయి. గత 20 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్‌ని బయటికి తీయడంతో ప్రస్తుతం ఈ పునాదులన్నీ బయటపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సచివాలయానికి సంబంధించిన టవర్స్ నిర్మాణం జరిగే ప్రాంతం ఇది. ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా గత 20 రోజులుగా ప్రత్యేకంగా అమర్చినటువంటి మోటార్ల సాయంతో బయటికి తీయడంతో మనకి టవర్స్ అన్నికి సంబంధించిన పునాదులు బయటపడుతున్నాయి. ఇక్కడ ఇటు చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా సచివాలయం ఐకానిక్ టవర్స్, దాదాపు 5 టవర్స్ నిర్మాణం చేయాలనుకున్నారు. దానికి అనుగుణంగా రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా పునాదులను దాదాపు 10 మీటర్ల లోతు వరకు కాంక్రీట్ని పంపించి చాలా బలంగా దీన్ని నిర్మాణం చేశారు. చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఎంత లోతుగా టవర్స్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ టెక్నాలజీ అయినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ పునాదులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ లోపలంటే 5 ఏళ్ళు ఇవి వాటర్లో నిలవ ఉన్నప్పటికీ ఎక్కడా చెక్కు చెదరకోకుండా అదే విధంగా ఉన్నాయి. అంత బలంగా పునాదులు వేశారని చెప్పాలి. భూమికి చూడొచ్చు ఒకసారి ఇటువైపును చూస్తే కనుక మనకి పైన హైట్ చూస్తే కనుక దాదాపు ఆ పైన ఎంత హైట్ ఉందో ఇక్కడ దాదాపు 9-10 మీటర్ లోపలికి, అంటే మట్టిని తవ్వి లోపల 9 మీటర్ లోపల నుంచి కాంక్రీట్ వేసుకుంటూ ఒక రాఫ్ట్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం వల్లే 5 సంవత్సరాల తర్వాత కూడా అంతే గట్టిగా పునాదులు కనబడుతున్నాయి. మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఐరన్ చూస్తే కనుక ఎక్కడ కూడా తుప్పు పట్టడం కానీ ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. జస్ట్ కలరు మారింది. ఆ కలర్ కూడా పెద్ద ప్రాబ్లం కాదని ఇప్పటికే ఐఐటి, మద్రాస్ ఐఐటి, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటికి సంబంధించిన వాళ్ళు నిర్ధారించారు. పునాదులు కొత్తగా వేయనవసరం లేదు. ఉన్న పునాదుల నుంచే పనులు ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించుకోవచ్చని చెప్పిన నేపథ్యం. ఒకసారి లోపలికి కూడా వెళ్దామటు ఎలా ఉందో ఒకసారి కాంక్రీట్కి సంబంధించినటువంటి ఐరన్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను మీకు. పూర్తిగా ఐకానిక్ టవర్స్తో పాటు అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు, ఈ మూడింటికి సంబంధించినటువంటి భవనాలకి అప్పట్లో రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు ఒకసారి ఇవన్నీ కూడా ఎంత అంటే లైట్గా కొన్ని తుప్పు పట్టాయి, కొన్ని డ్యామేజ్ అయితే జరగలేదనేది మద్రాస్ ఐఐటి, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటి వాళ్ళు నిర్ధారించారు. ఒకసారి ఐఐటి నిపుణులు వచ్చి వీటిని పరిశీలించబోతున్నారు. చూస్తున్నాం కదా, ఈ టవర్స్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇదంతా కూడా జిఐడికి సంబంధించి, అంటే ఒక్కొక్క జిఐడికి ఒక టవరు, ముఖ్యమంత్రి కార్యాలయంకి ఒక టవర్, ఇలా మొత్తం అధికారులకు సంబంధించి ఒక టవర్, మొత్తం 5 టవర్స్ని ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేయాలనుకున్న దానిలో భాగంగానే ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ వేసి నిర్మాణం చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఎంత బలమైనటువంటి ఐరన్ రాడ్స్ను ఉపయోగించారో, ఇప్పటికీ చెక్కు చెదరకోకుండా ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఇవన్నీ కూడా అప్పట్లో 2018 డిసెంబర్లో ప్రారంభించి 2019 జూన్ నాటికి ఈ నిర్మాణాలు ఇక్కడ వరకు పూర్తి చేశారు. ఒకవేళ అప్పుడు వైసీపీ కనుక పనులు కొనసాగిస్తే ఈ పాటికి ఐకానిక్ టవర్స్ నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అక్కడ మనకు కనబడుతుంది కూడా ఇంకొక టవర్, దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం కదా, మొత్తం ఎక్కడ కూడా ఐరన్ చెక్ చెదరకుండా అదే విధంగా ఉంది. నిర్మాణాలు రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా వేసినటువంటి నిర్మాణాల పునాదులన్నీ కూడా చాలా బలంగానే ఉన్నాయి. ఇటు చూస్తున్నాం కదా, ఇటు కొంత ఐరన్ అనేది కొంత పక్కకి వంగింది. దానికి పెద్ద ప్రాబ్లం కాదు, అది యథావి స్థితిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడి నుంచి అంటే ఈ పనులు ఇక్కడ నుంచి ఆగాయి కాబట్టి బురదనంతా క్లీన్ చేసేసి ఇప్పుడు వాటర్ని తొలగించారు కాబట్టి ఇప్పుడు బురదంతా కూడా పెరిగిపోయి ఉంది. ఈ బురదని తొలగించిన తర్వాత చూడొచ్చు మొత్తం కూడా ఈ లోపల కాంక్రీట్, ఇదంతా కూడా ఐరన్ సంబంధించిన కాంక్రీట్ ఇదంతా వేశారు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ బురదను క్లీన్ చేసి తిరిగి పనులు అయితే ప్రారంభించబోతున్నారు. నిజంగా అమరావతికి సంబంధించిన విషయంలో అంటే ఒక చెరువు లోపల ఉన్నట్లు మనకి పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. మొత్తం కూడా నీటిని తోడేయడంతో వాటినంతా కూడా తీడివేయడంతో మొత్తం కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అంతే బలంగా ఆ రోజు పునాది ఎంత బలంగా వేశారో అంతే బలంగా ప్రస్తుతం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పాలి. మరోసారి కమిటీ నిపుణులు వచ్చి పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి మొత్తం లోపల ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఏ విధంగా ఉందో బురదంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. బురద మొత్తం తీసేస్తే కింద మొత్తం కాంక్రీట్ ఉంటుంది. కాంక్రీట్ ఫ్లోర్ లాగా మనకి కనబడుతుంది. లోపల చూశారు కదా, అంతా కూడా పునాదే, టవర్స్ సంబంధించినటువంటి పునాది. ఈ పునాదులు పైనుండి
టవర్ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరిగిన తర్వాత ఆ టవర్‌కు సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తవుతాయి. 5 టవర్లుగా ఈ సచివాలయం నిర్మాణం చేయబోతూ ఉన్నారు. అంటే ఈ టవర్‌ని, ఈ పునాదుల్ని దాదాపు 2018 డిసెంబర్‌లో చూసారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడడమని ఇక్కడొచ్చి చాలామంది చూస్తున్నారు. అమరావతి రైతులు గాని, అమరావతి ప్రాంతానికి ఈ వాటరంతా తోడేస్తున్నారని తెలిసి చాలామంది ఈ పునాదులు ఎలా ఉన్నాయని చూడడానికి కూడా చాలామంది తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ టవర్స్ అన్నీ కూడా బయట పడడంతో నిర్మాణాలు త్వరగా ప్రారంభించే అవకాశం కూడా కనబడుతుంది. ఐరన్‌కి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడవసరం లేదనేది మనకు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఐరన్ కూడా పెద్దగా డ్యామేజీ జరిగినట్టుగా ఎక్కడా కూడా లేదు. ఏదేమైనప్పటికీ అమరావతి నిర్మాణానికి అత్యంత కీలకమైనటువంటి ఈ సచివాలయం సంబంధించిన టవర్స్ అనేవి అత్యంత కీలకమైన టవర్స్. ఈ నిర్మాణాలకి ఒకవేళ ఈ రాఫ్ట్ ఫౌండేషన్‌తో వేసినటువంటి పునాదులు గనక చెడిపోయినట్టయితే దానికి మరొక కొంత సమయం ఎక్కువ పట్టేది. ఈ పునాదులు పనికిరావు, కొత్తగా వేయాలని గనక నిపుణుల కమిటీ గనక చెప్పినట్టయితే మళ్ళీ ఈ పునాదులను తవ్వేసి కొత్తగా పునాదులు వేయడానికి దాదాపు 6-8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాదు డబ్బులు కూడా దాదాపు వందల కోట్లు ఖర్చు అయి ఉంటుంది కాబట్టి ఆ సమయం వేస్ట్ అయ్యేది, డబ్బులు కూడా వేస్ట్ అయ్యాయి. కానీ అదృష్టం కొద్దీ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ పునాదులు ఎలాంటి ఇబ్బంది లేదు. రాఫ్ట్ ఫౌండేషన్‌తో వేశారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే రాలేదని నిపుణుల కమిటీ తేల్చింది కాబట్టి పునాదుల దగ్గర నుంచి తిరిగి పనులు ప్రారంభించి టవర్స్ నిర్మాణం చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అమరావతికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమరావతిలోని అత్యంత కీలకమైనటువంటి ఐకానిక్ టవర్స్‌కి సంబంధించినటువంటి నిర్మాణాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. మనం వెనుకున్నటువంటి మొత్తం కూడా ప్రస్తుతం నీటిని తోడేయడంతో పునాదుల లోపల నుంచి కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్‌తో రాజేష్ ఆర్టీవీ అమరావతి ప్రాంతం నుండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.